తాజాగా ఈ ఉగ్రవాద సంస్థలకు సంబంధించి ఒక్క విషయంలో మెచ్చుకోవాలి. ఎందుకయ్యా అంటే ఐఎస్ఐఎస్ తాజాగా రష్యా మీద దాడి, అలాగే హౌతీ తీవ్రవాదులు అమెరికా మీద దాడి, అమెరికా ఇతర యూరప్ దేశాలు ఇవి ఇంకా ఎక్కువ జరగాలని కోరుకుంటా. ఎందుకంటే చచ్చిపోవడాలు వీటిది నచ్చదు. కానీ మన నొప్పి దశాబ్దాల తరబడి ఒక ఉగ్రవాదం అనేటువంటి రాచపుండుతో బాధపడ్డాం. అధికార పక్షాలు అధికారంలోకి వచ్చిన ఇక్కడ దరిద్రులు మైనారిటీ బుజ్జగింపు కోసం ఇక్కడ ఈ అరాచకాన్ని సహిస్తూ వచ్చారు, ప్రోత్సహించారని నేను సహిస్తూ వచ్చారు. ఈ సహించడం అన్నటువంటిది రాచపుండుగా మారింది, చిన్న పుండు కాస్త భారతీయ సమాజాన్ని వణికించింది. అదృష్టవశాత్తు మోడీ వచ్చాక పూర్తి నిర్మోహమాటంగా అటాక్ ప్రారంభించాక 95% కంట్రోల్ అయింది. ఇంకా 5% ఉంది కదా, మన బెంగళూరు లాంటి ఇన్సిడెంట్ చూసాం కదా. కానీ ఈ బాధపడే భారతీయుడిగా నేనైతే ఈ ఉగ్ర సంస్థలు ఖచ్చితంగా అమెరికా, యూరప్ దేశాలు, రష్యా వీటి మీద రెండు అగ్రరాజ్యాల్లో రెండు పరస్పర విరుద్ధమైనటువంటి ధృవాలైన ఇద్దరి మీద దాడులు జరగాలి. వాళ్ళని అక్కడ జనాలు చంపేయండి, అక్కడ ఇట్లాంకే గొడవలు చేయండి. అప్పుడన్నా ఆ వెధవలకి బుద్ధి వస్తుంది. అప్పుడు వాళ్ళకి కసి వచ్చిన రోజు, ఇప్పుడు రష్యాకి కసి వచ్చింది, ఐఎస్ఐఎస్ ఎక్కడున్నా తుదముట్టిస్తామంటుంది. అట్లాగే అమెరికా, బ్రిటన్లకి కసి వచ్చింది, హౌతీ తీవ్రవాదుల మీద దాడి చేస్తుంది. టోటల్గా ప్రపంచంలో ఉగ్రవాదం అనేటువంటిది ఆయుధాలు పట్టుకుని దేశాలని శాసించాలనే మత ఉన్మాదంతో ప్రవర్తించే ఎవరినైనా నాశనం చేయాలంటే వాళ్ళు ప్రస్తుతానికి ఇట్లాంటి అరాచకాలు మరిన్ని చేయాలి. చేస్తే కానీ టోటల్గా తుదముట్టించేందుకు ప్రపంచమంతా శపథం చేసి సర్వనాశనం చేయదు.